అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డైరెక్ట్ పంపించి వాళ్ళే రాస్తారు, నెంబర్ గిమ్మర్ అన్ని రాస్తారు వాళ్ళే. రిసెప్షన్ లో మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళ డాక్టర్ గురించి చెప్తారు. సో అందరూ ఇప్పుడు ఎదురుగా రిసెప్షన్ ఉంది చూడండి, మీ వెనకాల రిసెప్షన్ ఉంది. సో అక్కడ మీరు మీ ప్రాబ్లమ్స్, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బంది గురించి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏ డాక్టర్ని కలవాలో మీకు చెప్తారు. అఫ్జల్ ఓకే సార్. సంతోషంగా ఉంది కదా. ఎందుకంటే మారుమూరు ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం ఉంటుందని నాకు సిఐ గారు కుమారస్వామి చెప్పిన తర్వాత నేను నో అనే సమస్య లేకుండే. మరి ఈ కార్యక్రమానికి మెడ్ లైఫ్ డాక్టర్ కుమార్ గారు ఆయనతో పాటు 12 మంది బృందాన్ని డాక్టర్లను తీసుకొచ్చినందుకు మన ట్రైబల్ సోదరులకు మనస్ఫూర్తిగా మీరందరూ నాకు 80% ఓటు ఇచ్చి గెలిపించిన ఆశీర్వాదాన్ని మా బేరం శ్రీనివాస్ ఇప్పుడే చెప్పిన తర్వాత మీ గ్రామానికి నేను ఎమ్మెల్యేగా ఉండి నేనేం మద్దతు చేయాలనో అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ మీది 100% కాపాడుతాను మీ అందరికీ మాటిస్తున్నాను సోదరులు. అది కూడా కాక మన బెల్లంపల్లికి సంబంధించిన మా సీనియర్ నాయకులందరూ, మా రవీంద్రరావు గారు, ఈసా గారు, బానయ్య గారు, శంకరయ్య గారు, మహేందర్ గారు, మురళి గారు అందరి దగ్గరుండి మా ఏసీపీ రవి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ టెంట్ వేసిన సౌజన్య ఎస్ఐ గారికి, మీ అందరికీ అందుబాటులో ఉండి తీసుకున్న ఈ పని చాలా తక్కువ మంది చేస్తారు. నేను దీనికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమో అనుకున్నా, కానీ ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కూడా మనసు ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే చాలా కఠినంగా ఉంటారని ఒక ప్రచారం చేసిర్రు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు ఎట్లా మనం అందుబాటులో ఉండి వాళ్ళకు ఉన్న కష్టాలను చూసుకోవాలని ఈ ట్రైబల్ గ్రామంలో తీసుకున్న ఈ ఛాలెంజ్ని కుమారస్వామి సౌజన్యను మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నామా. మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు ఒక్కటి కాదు 10 పెట్టుకుని వస్తా. జనాలకు రోడ్లు కావాలన్నా వస్తా,
డ్రింకింగ్ వాటర్ సప్లై కావాలన్నా వస్తా, ఇక్కడ మన ట్రైబల్ సోదరులకు ఏం మెడిసిన్ కావాలన్నా వస్తా, ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుందా అని. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల సంది మీకు ఇచ్చిన ఏడేసిన గొంగడాడు ఉండే, మనం కాపాడుకునే బాధ్యత మనకున్నది. మీకున్న కష్టాలను దూరం చేయడానికి ఇవాళ మెడ్ లైఫ్ లో తీసుకున్నా అన్నాడు కుమారస్వామి అన్నాడు, మన హెల్త్ బాగుంటేనే మనం ముంగడు పోవచ్చు. దీన్ని కాపాడుకోండి. మీరు ఎల్లకాలం ఎవరి పనులు ఏం చేస్తారో చిత్తశుద్ధితో ముంగడబోడి. మీకు ఏ అసిస్టెన్స్ కావాలన్నా, ఎందుకంటే ట్రైబల్ సోదరులకు మా ఉన్న రేవంత్ రెడ్డి గారు, మా సోనియామ్మ తల్లి తీసుకున్న కార్యక్రమం కింద నాకు ఇచ్చిన విశ్వాసాన్ని వాళ్ళన్నారు, మన సోదరులను ఎట్లా కాపాడుకోవాలి, మన సోదరులను ఎట్లా కాపాడుకొని పని చేసుకోవాలా అనే కార్యక్రమాన్ని మీరు ఒక్కోళ్ళు కూడా వెనకకు ముందు అయ్యేది అవసరం లేదు, భయపడేది అవసరం లేదు. ఏ మెడిసిన్ కావాలన్నా తీసుకోండి, మీకు ఏ స్కూల్ కావాలన్నా తీసుకోండి, ఏ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలన్నా తీసుకోండి. ఎట్లా ఇక్కడున్న లీడర్లకు ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, ఈసీఐ గారికి, వీళ్ళందరికీ మీకు చెప్తున్నా, మీ కష్టాలు ఏమున్నాయో చెప్పండి, రాసి అంటే రైటింగ్లా ప్రత్యేకంగా టేకప్ చేసే బాధ్యత కింద నేను ఇస్తున్న మాట. నాకున్న క్యాడర్తో కూడా ప్రత్యేకంగా మీకు అన్ని సేవలు చేసే కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే మీ పుణ్యమే, మీరిచ్చిన ఓట్లే, మీరిచ్చిన ఆశీర్వాదమే. నేను ఉన్న బెల్లంపల్లి అందరికీ నేను ఇదే చేస్తాను. 1,73,000 మంది ఉన్న మన బెల్లంపల్లి జనాభాను నేను కాపాడే బాధ్యత కిందని ఏ రోజు వచ్చినానో ఇవాళ 16 నెలలు అయింది. నేను ఎంత చేయాలో బెల్లంపల్లికి అంత చేస్తున్నా. 3 కాలేజీలు తీసుకొచ్చిన, రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిన, డ్రింకింగ్ వాటర్ పైప్ సప్లై చేస్తున్నా, రోడ్ల కోసం ఇది చేస్తున్నా, మున్సిపల్ మురికి వాగులు తీయడానికి 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టిన. మీకు ఇచ్చిన మాటలు ఉదారంగా పోనీయా, మనస్ఫూర్తిగా తిరిగిన తర్వాత ఇండ్ల సమస్య కూడా ప్రత్యేకంగా మన ఎంపీడీఓ గారికి చెప్పిన. ఎంపీడీఓ గారు శ్రీనివాస్ గారు రండి, ఎవరైనా కానీ అర్హులు మీకు 100% నేనుండి నిలిపిస్తా అని మీ అందరికీ మాటిస్తున్న సోదరులు. వినోద్ సార్ గారి నాయకత్వం, వినోద్ సార్ గారి నాయకత్వం. అది కాదు, మీరు ఇండ్లు కట్టుకున్న తర్వాత పిలిపించి ఒక బొట్టు ఛాయ్ దాపిచ్చే బాధ్యత మీది. ఛాయ్ దాపిస్తారు కదా దాన్నా, అరే ఇట్లా చేయలేకుర్రా భయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని తాండూరు మండలము మాదారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ నర్సాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంపుకు మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి మా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి, ఇక్కడికి మా సిఐ గారు చెప్పగానే గత 15 రోజుల క్రితము వారి యొక్క అంగీకారాన్ని తెలిపి ఇక్కడికి మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ఫ్రీగా వచ్చినటువంటి డాక్టర్ కుమారస్వామి అండ్ డాక్టర్స్ బృందానికి, వేదిక మీద ఉన్నటువంటి మురళీధర్ రావు గారు, ఎంపీడీఓ గారు, తర్వాత మహేందర్ రావు గారు, రామచందర్ గారు, ఈసా గారు, శంకర్, మరి అందరికీ పేరు పేరున మా రూరల్ సిఐ గారు, తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.